ప్రతి ఉగాదికి తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది. రేపు పొద్దున జాగృతి గవర్నమెంట్లోకి వచ్చిన జాగృతి సంస్థ వాళ్ళు ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే. దానికోసమే ఇలా మనం నాంది పలుకుతాము. వైద్యానికి సంబంధించి ఇవాళ ప్రతి ఒక్కరం కూడా అరిగోసబడుతున్నాం. వైద్యానికి మనం జాగృతి ప్రజా బడ్జెట్లో 25,000 కోట్లను కేటాయిస్తా ఉన్నాం. విద్యకు మంచి పెద్దపీట వేసి 30,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 10,000 కోట్ల రూపాయలు యూనివర్సిటీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 లక్షల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ సంవత్సరానికి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ దానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని రకాల వర్గాలు కూడా పెన్షన్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు పెంచాల్సిన పెన్షన్కి 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నది. 5,000 కోట్ల రూపాయలు ప్రజా కళాకారులకు పెట్టాలని చెప్పి జాగృతి బడ్జెట్ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఆడబిడ్డలకు ఏదైతే 2,500 రూపాయలు ఇస్తాం ప్రతి నెల అని చెప్పినరో దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి సరిపడా పెట్టాలని చెప్పి జాగృతి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇండ్లు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండ్రు. 8 లక్షల ఇండ్లకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి ప్రజా బడ్జెట్ జాగృతి తరఫున మేము ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి మరి కారణభూతులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లకు అనేక మాటలు ఇచ్చిండ్రు. వారి సంక్షేమానికి నెలకు 12,000 ఇస్తామన్న దానికి 100 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి ప్రజా బడ్జెట్ నుండి డిమాండ్ చేస్తున్నాం. స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి 5,000 కోట్ల రూపాయలు స్కూటీలకు ఇవ్వాలని చెప్పి మేము ప్రవేశపెడతా ఉన్నాం. కౌలు రైతులకు 35,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజీవ్ యువ వికాసం కింద అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పారు. 16 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ 16 లక్షల మందికి బెనిఫిట్ కావాలంటే 5,000 కోట్ల రూపాయలు మేము ప్రజా బడ్జెట్లో ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. మా బీసీ బిడ్డలకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు పెడతామని మీరు మాట ఇచ్చిండ్రు. ఆ 20,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. 18,000 కోట్ల రూపాయలు ఎస్సీస్కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఎస్టీస్కి, ఆదివాసీలకు, బంజారాలకు కలిపి వారికి హక్కుభుక్తంగా రావాల్సిన 10,000 కోట్ల రూపాయలని కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్రాహ్మణ పరిషత్ను కూడా మీరు ఇగ్నోర్ చేయకుండా తప్పకుండా 1,000 కోట్ల రూపాయలు బ్రాహ్మణుల వెల్ఫేర్ కోసం కూడా పెట్టాలి. అన్ని సెక్టర్స్ మీరు ఇగ్నోర్ చేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.